దీనికి జాయింట్ చేస్తున్నా. దీన్ని కూడా కొంచెం పొడవుగా తీసుకోవాలి, ఇలా పట్టేసుకోవాలి. దీన్ని కూడా జరీ దారం సహాయంతో 3 టైమ్స్ చుట్టేసుకొని ముడి అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కూడా 3 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకోవాలి. కట్ చేస్తున్నాను. అదే విధంగా రెడ్ కలర్ తీసుకొని సేమ్ మళ్ళీ ఇందాక స్టిచ్ చేసినట్టే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మన కింది లేయర్ ఎలా ఉన్నా పర్లేదండి, పై లేయర్ మాత్రం నీట్గా ఉండాలి. ఎందుకంటే కింది లేయర్ మనకి కవర్ అయిపోతుంది కదా, సో అందుకే పై లేయర్ని మనం నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జరీ దారంతో ముడి అనేది వేసేస్తున్నాను. 3 టైమ్స్ చుట్టేసుకొని ముడి అనేది వేసేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ ఈ రెడ్ కలర్ పైకి తీసేసుకొని గోల్డ్ కలర్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇదేలా కట్ చేసామో గోల్డ్ని